మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. ఈరోజు దేవుడు మనకు సెలవిస్తున్న మాట ఏమిటంటే, ఈ ఆదివార దినమున చాలామంది మందిరానికి వెళ్తూ ఉంటారు. కొందరు విశ్వాసులు ఉంటారు, కొందరు అవిశ్వాసులు ఉంటారు. అందరూ విశ్వాసులైతే ఉండరు. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, విశ్వాస సంబంధులు మాత్రమే ఆశీర్వదింపబడతారు. ఈరోజు మనమందరము కూడా మందిరానికి ఏదో వెళ్ళాము వచ్చామని ఉండకోకుండా, దేవుడు మాట సెలవిచ్చినట్టు వినుట వలన విశ్వాసం కలుగుతుందని చెప్పిన మాట ప్రకారం మనం ఎప్పుడైతే ఆదివార దినమున విశ్రాంతి దినములో ఈ ప్రభు దినమందు చేరి ఆయన మాటలు వింటూ విశ్వాసంలోకి నడిస్తే మనము ఆశీర్వదింపబడతాము, దీవింపబడతాము. దేవుని కృప మనకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది. కానీ నేను ఆశీర్వదింపబడడం లేదు, నేను దీవింపబడడం లేదు, నాకు దేవుడుగా తోడుగా ఉన్నట్టు అనిపించడం లేదు అని నీలో అనిపిస్తూ ఉంటే నీవు విశ్వాసంలో ఎదగడం లేదు. ముందుగా నీవు విశ్వసించడం లేదు. ఏదో ఎవరో చెప్పారని మందిరానికి వస్తున్నావు, లేదంటే అందరూ చూస్తున్నారని మందిరానికి వస్తున్నావు తప్ప, నీకు విశ్వాసం కలిగి నువ్వు ఎప్పుడైతే దేవుని మందిరానికి ఇష్టపూర్వకంగా వస్తారో అప్పుడే దేవుడు దీవిస్తాడు, అప్పుడే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఖచ్చితంగా దేవుని విశ్వసించిన ఏ ఒక్కరిని అయినా ఎడబాసే దేవుడు కాదు, విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన వెన్నంటూ ఉండి ఆయన రెక్కల చాటు కింద దాచిపెట్టుకొని నిరంతరము కాపాడే దేవుడై ఉన్నాడు. కాబట్టి విశ్వాసంతో నడుద్దాం, దేవుని దీవెనలు, దేవుని ఆశీర్వాదం పొందుకుందాం. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, విశ్వాసమునకు కర్త అయిన దేవుడా, నీకు వందనాలయ్యా. నా తండ్రి, నీ బిడ్డలమైన మేము ఎంతో విశ్వాసంతో నీ మందిరమునకు, నీ సన్నిధికి చేరుకుంటున్నాం ప్రభువా. ఇంకా నా తండ్రి, వీడియో చూస్తున్న బిడ్డలు అవిశ్వాసంలో ఉండి నీ నుంచి ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నారేమో ప్రభువా. ఆ బిడ్డలను కూడా నీ మాటల చేత విశ్వాసంలోకి నడిపించి నీ ఆశీర్వాదాలకు అర్హులుగా నీవే తయారు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.